ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. జేడీ నెల్లూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ విఎం థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీల పరిష్కారం నాణ్యతగా ఉంటారని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు ముగిసేలోపుగా ఆర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇబ్బంది ఎందుకు ఇంత వచ్చిందంటే 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలవలేదు. ఒకటి కాంగ్రెస్ ఉంది, దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ కంటిన్యూస్ ఉండడం వల్ల వాళ్ళు మారి రావడం వల్ల మొత్తం కూడా భూ సమస్యలన్నీ కూడా వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళ పైన రాసుకునేసారు. సో దాన్ని మొత్తం కూడా మనం సరి చేయడానికి అన్ని విధాలుగా మేము సీరియస్ గా ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా చేస్తాము. మంచి కలెక్టర్లు, దాని తర్వాత మన దేశీ గారు అందరూ కూడా మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తారు. మెయిన్గా చూసారంటే అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. చిన్న గొడవలతో అన్నెసరీగా డిస్టర్బెన్స్ చేసుకుంటారు. ఇక్కడ ఇంతవరకే మేము టీజీఆర్ఎస్ లో సుమారుగా 1500 కంప్లైంట్స్ ఎక్కించున్నాం. యాక్చువల్గా ప్రతి సోమవారం ఈ టీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లాలో చేయడం జరుగుతుంది. గత ఒక 3-4 నెలల నుంచి ఏజెన్సీస్ తగ్గిపోయి మనం ఏమనుకుంటున్నాము, రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి. కానీ ఈరోజు వీడియోలలో వచ్చిన తర్వాత కొంచెం ఇంకా వేలు వచ్చింది. సో ఇక్కడ ఏమర్థమైంది, ఇంకా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. సో ఈ గ్రీవెన్స్ కార్యక్రమం జస్ట్ ఈ రోజు మాత్రమే చేయడం జరిగింది ఏం లేదు. ఇది నెక్స్ట్ 3-4 టైమ్స్ ప్రతి సోమవారం ఎక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి అందరి బాధ్యత మీకు చెప్పండి. కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నుంచి ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి తహసీల్దార్, మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్ పిఆర్. ఇప్పుడు విలేజ్ సర్వేయర్ పిఆర్ మేము బేసిక్లీ